ఇప్పుడు ఎగ్జామ్ కనుక ఈ కాంట్రవర్సీ లేకుండా జరిగి ఉంటే 50-55 మంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి కాస్త అదే సంఖ్య ప్రైవేట్ అంటే 1,00,000 మంది 22 లక్షల మంది ఫెయిల్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఈ కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరుగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక కుటుంబంలో 4 మినిమం ఇంకా బంధువులు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ ఏజెన్సీ నిర్వాహకం లేదా ప్రభుత్వ నిర్వాహకం వల్ల మా వాడు లేదా మా అమ్మాయి డాక్టర్ కాలేకపోయారని ఆ కోపం పగాన్ అనేది చాలా కాలం పాటు ఉండి రాజకీయంగా ప్రభుత్వానికి ఇది ప్రిసేజ్ పోకుండా రద్దు చేస్తే మంచిదండి. లేకపోతే ఏమాత్రం టెక్నికాలిటీ మధ్యలో దాక్కున్నా ఇంతమంది ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అండి మళ్ళీ 1 ఇయర్ రిపీట్ చేయాలి లేదంటే వేరే కోర్సులో చేరాలి కాబట్టి చాలా సున్నితమైన అంశం. దీన్ని పాలక వర్గాలు రవిచంద్ర గారు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. రవిచంద్ర గారు ఒకటి 67 మందా 40 మందా ఇట్స్ ఇర్రెలెవెంట్. టేక్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక్క డ్రాప్ ఆఫ్ ఇంక్ వేయండి. డస్ ఇట్ పొల్యూట్ ఇట్ ఆర్ నాట్ ఇస్ ద క్వశ్చన్ అండి. హూ ఆర్ వి ట్రైయింగ్ టు సపోర్ట్? ఆర్ యూ టెలింగ్ మీ కిషోర్ గారు మాట అన్నారు ఇప్పుడే. కిషోర్ ఒక్క నిమిషం మీ మాటకే కంటిన్యూ. కిషోర్ గారు మాట అన్నారు నీట్ రాసేయంగానే మీరందరూ డాక్టర్లు అయిపోతారా, నాకు డౌట్ వచ్చింది మీ డిబేట్ చూస్తుంటే. కిషోర్ గారు చాలా వెటకారంగా ఇప్పుడు నీట్ రాసేయంగానే వీళ్ళందరూ డాక్టర్లు అయిపోతారా, నాకు డౌట్ వచ్చింది. చాలా లేయర్స్ ఆఫ్ ఎగ్జామ్ ఉన్నాయి కదా. నేను ముందే అన్నాను దేర్ టేక్ దేర్ నెరేటివ్ అండి. వాళ్ళు చెప్పిందే నిజము. మేము గ్రేస్ మార్క్స్ ఎందుకు ఇచ్చామంటే కొంతమందికి మేము పేపర్లు ఇవ్వడం మా వల్ల లేట్ అయింది, అందుకే మాకు మార్కులు ఇచ్చాము. నువ్వు ఒక రూమ్ లో 40 మంది కూర్చుంటే 5గురికి పేపర్ తర్వాత లాజిక్ గా ఉందా ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు? ఏదన్నా లాజిక్ ఉందా అసలు వీళ్ళు చేసే ఈ ఇక్కడ 1563 స్టూడెంట్స్కు గ్రేస్ మార్క్ ఇవ్వడం అనేది బేసికల్గా రాంగ్. యూజువల్గా సెంటర్ ఇంటిగ్రిటీ చూసి సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రైమ్ ఇంపార్టెన్స్. మన ఫ్రెండ్ చెప్పినట్టుగా ఒకటే సీక్వెన్స్ లోపల 7 మందికి సేమ్ మార్క్స్ 720 రావడం ఏంటి? పాట్నా లోపల హర్యానా లోపల ఒక సెంటర్లో వరుస నంబర్లకు ఆ మార్క్స్ వచ్చినవి. ఆ ఇంటిగ్రిటీ అండ్ ఇన్విజిలేషను వీళ్ళ మీద హార్ష్ స్టెప్స్ తీసుకోవాలా. ఆ సెంటర్లో ఎక్కడైతే లేట్కి ఇచ్చారో పేపరు వాళ్ళు మెయిన్ సెంటర్ వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని టైం ఎక్స్టెండ్ చేసుకోవాలి. వాళ్ళని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉండే. వాళ్ళకి గ్రేస్ మార్క్ ఇవ్వడం అనేది ఫూలిష్నెస్. అది వెరీ రెడిక్యులస్. గవర్నమెంట్ ఎంత ఫూలిష్గా ఉందో తెలుస్తుంది దీనివల్ల. ఒక పేపర్ అవుట్ అయింది అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అక్కడ బ్రోకర్స్. అది వాళ్ళ టెంటకిల్స్ అన్ని స్టేట్స్లో ఉన్నవి, వాళ్ళ రిలేషన్షిప్స్ అన్ని స్టేట్స్లో ఉన్నవి. వేరే స్టేట్కు వాడు అమ్ముకోలేదనే కొనసాగింపుగా ఒక చిన్న అప్డేట్ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వ్యవహారానికి సంబంధించి 339 సెంటర్ల మీద దర్యాప్తు జరిపిస్తే అందులో 186 సెంటర్లో సీసీ కెమెరాలు లేవు. చూడండి దాన్ని బట్టి ఏ ప్రాతిపదికన అక్కడ ఎంత లేట్ వచ్చాడని ఎన్ని మార్కులు ఇవ్వాలని దానికి ఏదైనా ఒక బేస్ గానీ సాంటిటీ గానీ ఉందనుకోవాలి. 67 ఇస్ నాట్ యువర్ మ్యాజిక్ నంబర్. ఎందుకంటే మీరు చెప్పినట్లు రాత్రంతా కూర్చొని బై హార్ట్ చేశాడు. ఆ బై హార్ట్ లో కూడా నాలాంటి ప్రబుద్ధుడు ఉంటాడు. 10 మర్చిపోయి 90 గుర్తు పెట్టుకొని అన్ఫేర్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ 718 715. I just wanted to add a point to that. ఒక్క నిమిషం అండి. గ్రేస్ లేకపోతే NCERT నంబర్స్ డిఫరెన్స్ అందుకే ఇంటిగ్రిటీ ఆఫ్ ద సెంటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. I just want to మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వారు చెప్పిన దానికి ఏదైతే సెంటర్లకి సంబంధించి ఆ సెంటర్లో ఏదైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేసింది అనేది ఎన్టీఏని ఎందుకు ఇంటిగ్రేటెడ్ టార్గెట్ చేస్తున్నారంటే ఆ గ్రేస్ మార్క్స్ వేయాలనే డెసిషన్ ఇమీడియట్ గా ఎన్టీఏ తీసుకొని అంతమంది కేసింది. ఓకే, సో ఇన్ కేస్ హయ్యర్ పీపుల్ అంటే కాన్స్పిరసీ అంటే జనరల్ పబ్లిక్ వ్యూ ఏంటంటే పెద్ద ఎత్తులో ఇన్వాల్వ్ లేకపోతే అంత పెద్ద డెసిషన్ ఇమీడియట్ ఏ రకంగా తీసుకుంటారు, ఏ ప్రాతిపదికన తీసుకోరు.